పిల్లలు దేవుణ్ణి నమ్ముకోవడం అన్నా దేవునిలో ఉండడం అన్నా నామోషిగా భావిస్తున్నారు అని. నామోషిగా భావిస్తున్నారు, తక్కువతనంగా భావిస్తున్నారు. లేకపోతే నిజంగా నేను అన్నట్లుగానే ఈరోజు మనకున్న పరిస్థితులు చూస్తే మన తర్వాత తరం దేవునిలో నిజంగానే నిలబడుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారిపోతుంది. ఎందుకంటే భక్తి విధానాలలో, భక్తి మూలాలలో సరైనటువంటి సారం లేకపోవడం, వేసినటువంటి పునాదుల్లోనే లోపాలు ఉండడం. వేసినటువంటి పునాదుల్లోనే ఏముండడం? లోపాలు ఉండడం. పునాదులు పాడైపోగా నీతిమంతుడు ఏం చేయగలడు? What can the righteous do if foundations are destroyed? పునాదులు పాడైపోగా నీతిమంతుడు ఏం చేయగలడు? చాలా మంది యవనస్తులు దేవునిలోనికి రాలేకపోతున్నారన్నా, వారు దేవుళ్ళలో నిలబడడానికి ఇష్టపడడం లేదు అన్నా, భక్తి చేయలేకపోతున్నారు అన్నా, ప్రార్థన చేయలేకపోతున్నారన్నా, వాక్యంలో నిలబడలేకపోతున్నారు అన్నా, ఆత్మీయంగా స్థిరపడలేకపోతున్నారు అన్నా, దేవునితో సంబంధం ఏర్పాటు చేసుకోలేకపోతున్నారు అన్నా, దేవునితో అన్యోన్యత ఏర్పడడం లేదు అని అన్నా, మన తర్వాత మన వాళ్ళు భక్తి చేస్తారో లేదో కూడా ప్రశ్నార్థకంగా మారిపోతున్నా, నాస్తికతను అంగీకరిస్తారో లేకపోతే దేవుణ్ణి విడిచిపెట్టి మరలా మూలాలలోనికి, పూర్వీకులు వ్యాపించిన మూలాలలోనికి తిరిగి వెళ్ళి జీవితాన్ని చేతులారా పాడు చేసుకుంటారో తెలియనటువంటి పరిస్థితి. ఒకప్పుడు ఎప్పుడో బైబిల్ పట్టుకుని సంతల్లో తిరగాలంటే, బైబిల్ పట్టుకుని సంతల్లో తిరగాలంటే ఎక్కడో బుట్టలో పెట్టుకుని ఎవరైనా చూస్తున్నారేమో అని భయపడుతూ మందిరాలకు వచ్చిన రోజులు ఉన్నాయి. ఒకప్పుడెప్పుడో మందిరాలకు రాని పరిస్థితుల్లో భర్తకు తెలిస్తే కొడతాడేమో అని ఇంట్లోనే భక్తి చేసినటువంటి రోజులు ఉన్నాయి. ఒకప్పుడెప్పుడో దేవుని గురించి మాట్లాడుతుంటే మాలమాదిగల దేవుడి గురించి మాట్లాడుతున్నావేంటి అనే రోజులు ఉన్నాయి. ఈ రోజు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక రకంగా మాట్లాడితే యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రపంచమంతా వెంబడిస్తుంటే ఈ భౌగోళిక ప్రదేశమైన భారతదేశంలో మాత్రమే కొంత మేరకు మటుకు ప్రజలు దేవుణ్ణి తెలుసుకుంటే, ప్రపంచమంతా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని రక్షకుడిగా అంగీకరిస్తే ఈ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు మాలమాదిగల దేవుడని ఇంకొకటని యేసుక్రీస్తు ప్రభు వారి గురించి, ఈ భక్తిని వెంబడించే వారి గురించి నానా రకరకాలుగా మాట్లాడితే లాంతర్లు పట్టుకుని కాళ్ళు నడకన, కాళ్లకు చెప్పులు లేకుండా, కన్నీళ్లు కారుస్తూ, నిట్టూర్పులు విడుస్తూ, ఇంటింటికి తిరుగుతూ అనేక మందితో దేవుని గురించి మాట్లాడాలని భారం కలిగి ప్రాణం పెట్టి సువార్త చేశారు మన పూర్వీకులు. మన పూర్వీకులు వెలిగించిన దీపం ఆరిపోవడానికి వీల్లేదు. మన పూర్వీకులు వెలిగించిన దీపం ఏమైపోవడానికి లేదు, ఆరిపోవడానికి వీల్లేదు. ఈరోజు ఎంత గొప్ప ఓడు సువార్త చేసినా వారు అడుగులకి మడుగులు ఎత్తుతున్నామనే విషయాన్ని మర్చిపోకూడదు. వారు ఒకప్పుడు పునాది వేయకపోయి ఉండుంటే అంధత్వంలో ఉన్న ఈ భారతదేశానికి సత్యం వచ్చేదే కాదు. వారు ఒకప్పుడు పునాది వేయకపోయి ఉండుంటే ఈరోజు యేసు ప్రభు మనకు పరిచయం అయ్యేవాడే కాదు. కాబట్టి ఈరోజు పిల్లరా అలాంటిది మరలా ఇంకో విషయం వినబడితే, అయ్యో భక్తి చేయడానికి నామోషిగా ఉంది, లేదా భక్తి చేయడానికి తక్కువతనంగా ఉంది, బైబిల్ పట్టుకోవడానికి తక్కువతనంగా ఉంది అనే పరిస్థితులు వినబడినప్పుడల్లా ఒక రకంగా చెప్పాలంటే, యేసయ్య యెరూషలేమును చూచి ప్రవక్తలను చంపుదానా అని కన్నీరు ఎలాగైతే కార్చాడో, కన్నీళ్లు కార్చాల్సిన పరిస్థితి ఈరోజు సంఘానికి ఉంది. దీనికి కారణం ఎవరో కాదు, మిమ్మల్ని బట్టియే కదా అన్యజనుల మధ్యలో నా నామం దూషించబడుతుంది. Is it not because of you my name is put to shame among Gentiles? అన్యజనుల మధ్యలో నా నామం దూషించబడుతుందంటే మీ వల్లనే కదా అనే మాట మనకు వినబడుతుంది. ఎందుకంటే పేరుకు సంఘాలు ఉన్నాయి, పరిశుద్ధాత్మ నింపుదల లేదు. కేవలం భ్రమపరచు ఆత్మ ఉంది. పరిశుద్ధాత్మలో ఉంటున్నాను అనుకుంటూనే భ్రమపడుతూ బ్రతికేస్తున్నారు. పేరుకు సంఘాలు ఉన్నాయి, కేవలం వారి ఆత్మ కేవలం వాయిద్యాలకు మాత్రమే పరిమితి అయిన ఆత్మ. వాయిద్యాల్లో తప్పు లేదు, కానీ విషయం ఏంటంటే వారి ఆత్మ వాయిద్యాలకు మాత్రమే పరిమితి అయిపోయింది. వాయిద్యం ఉంటేనే వారు దేవుని ఆత్మను అనుభవిస్తారు. వ్యక్తిగతంగా ప్రార్థన చేసినప్పుడు దేవుని శక్తిని అనుభవించరు, కన్నీటి ప్రార్థన చేయలేరు, దేవునితో మాట్లాడలేరు. కానీ ఆదిమ సంఘం అలా లేదు, బైబిల్లో ఉన్న తొలి సంఘం అలా లేదు. భూమిని తలకిందులు చేసేవారు ఆదిమ సంఘంలో ఉన్నారని బైబిల్ చెప్తుంది. భూమిని తలకిందులు చేసేవారు ఆదిమ సంఘంలో ఉన్నారని బైబిల్ చెప్తుంది. ప్రాకారాలను కూల్చిన వాళ్ళు, అనేకుల్ని సత్యంలోనికి నడిపించిన వాళ్ళు, అనేకులకు దైవ దర్శనాన్ని బయలుపరిచిన వాళ్ళు బైబిల్ గ్రంథంలో ఉన్న సంఘంలో ఉన్నారని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈరోజు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన తర్వాత వచ్చే తరం పాడైపోకూడదు అన్న తిరిగి పునాదులు పాడైపోగా నీతిమంతుడు ఏం చేయగలడు అనే ప్రశ్నకు పునర్నిర్మాణం రావాలి అని అంటే తిరిగి 12 రాళ్ల మీద సంఘం కట్టబడాలి. తిరిగి 12 రాళ్ల మీద సంఘం కట్టబడాలి. 12 రాళ్ళు, 12 మంది అపోస్తులు వేసిన పునాది మీద సంఘం కట్టబడినప్పుడు అది వ్యక్తికి కాదు, శక్తి దేవునికి కలుగుతుంది. మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తినే
ఆధారం చేసుకోవాలి. మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన తర్వాత తరం దేవుళ్ళలో నిలబడలేకపోతుంది, లేదు నిలబడదు, ఉండదు, ఏమవుతుందో సిగ్గుపడుతుంది, దేవుడు అంటే అవమానపడుతుంది. నిన్ను సృష్టించిన దేవుణ్ణి చూస్తే సిగ్గా? నీకు ప్రాణం పెట్టిన దేవుణ్ణి చూస్తే సిగ్గా? దేవుణ్ణి చూస్తే మనం ఎందుకు సిగ్గుపడాలి, ఎందుకు అవమానపడాలి, ఎందుకు బాధపడాలి? ఈరోజు నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ దీపం వెలుగుతుందంటే కారణం దాన్ని వెలిగించిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన లేకపోతే ఈరోజు నీ దీపం వెలిగేదే కాదు. మనం ఇంకా నువ్వు పాపులుగా ఉండగా క్రీస్తు యేసు మన పాపముల కొరకు ఏమయ్యాడు? చనిపోయాడు. సో ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనలో ఒక దీపం వెలుగుతుంది అని అంటే ఆ దీపాన్ని ఆయన వెలిగించాడు. నరుని తన పోలిక చెప్పున, తన స్వరూపము చెప్పున దేవుడు ఏం చేశాడు? సృష్టించాడని ఒక్క బైబిల్ గ్రంథం తప్ప ప్రపంచంలో ఎక్కడ మనకు ఆ మాట కనపడదు. గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్, ఇన్ హిస్ ఓన్ లైక్నెస్. ఆయన స్వరూపమందు, ఆయన పోలిక చెప్పున దేవుడు నరుని చేసెను అనే మాట ఒక్క బైబిల్ గ్రంథంలో తప్ప ప్రపంచంలో ఇంకెక్కడా కూడా ఉండదు. కాబట్టి ఈరోజు పిల్లారా, మనం ఒకవేళ అలాంటి గొప్ప దేవుణ్ణి పట్టుకుని మనం ఒకవేళ సిగ్గుపడడం మనకు మంచిదేనా? ఇస్ ఇట్ రైట్? పిల్లారా, ఐ యామ్ ఎ క్రిస్టియన్. పిల్లారా, మనల్ని సృష్టించిన వాడిని బట్టి వచ్చింది క్రైస్తవ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐ యామ్ ఎ క్రిస్టియన్, నేను క్రైస్తవుణ్ణి. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు నిమిత్తమై సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, రక్షింపబడిన మనకు అది దేవుని శక్తి. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. సిగ్గుపడవలసిన అవసరం నాకు లేదు. ఆయన ముద్రలు నా శరీరం మీద నేను ధరించుకుని ఉన్నాను.